వెల్కమ్ టు మనబడి ఛానల్. మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జేఈ ఎగ్జామినేషన్ సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించి మనకు షార్ట్ కట్ మెథడ్స్ ఈజీగా మీరు క్వశ్చన్ చూడగానే వితిన్ 5 సెకండ్లో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేలా కంప్లీట్ షార్ట్ కట్ మెథడ్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం బైనామియల్ థియరం సంబంధించిన క్వశ్చన్స్ వాటి యొక్క షార్ట్ కట్ మెథడ్స్ అయితే చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏ చాప్టర్కి సంబంధించిన మీకు ఎక్స్పెక్టెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ షార్ట్ కట్స్ కావాలనేది ప్రతి ఒక్కరు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క చాప్టర్ 1 by 1 క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు జేఈ ఎగ్జామినేషన్తో పాటు ఎంసెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన కంప్లీట్ ప్రిపరేషన్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ వన్ మనకు బైనామియల్ థియరం నుంచి మీకు గన్ షాట్గా వచ్చే క్వశ్చన్స్ మనకు మేజర్గా 4 టైప్స్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్ ఆఫ్ మోడల్ క్వశ్చన్లో 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ క్వశ్చన్స్ మనకు రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. వీటి యొక్క ఆన్సర్స్ అనేవి మీరు చూడగానే 5 సెకండ్లో ఆన్సర్ చేసేయచ్చు. ఇక్కడ మీరు సొల్యూషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, విత్ షార్ట్ కట్ ఫాలో అయిపోతే చాలు మీరు ఆన్సర్ చేయొచ్చు. అండ్ 4th మోడల్ వచ్చి మీరు జస్ట్ ట్రిక్కీగా ఉంటుంది, నో ప్రాబ్లం. అది కూడా మీకు ఈజీగా ఎలా ఫైండ్ చేయాలి, ఈజీగా ఆన్సర్ షార్ట్ కట్ మెథడ్లో ఐడెంటిఫై చేయాలనేది ఇప్పుడు నేను క్లారిటీగా 1 by 1 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ మనకు ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ద రిమైండర్ వెన్ 3 power 2022 ఈజ్ డివైడెడ్ బై 5. సో ఈ క్వశ్చన్ మనకు 24th జూన్ జేఈ 2022 ఎగ్జామినేషన్ షిఫ్ట్ 1తో పాటు షిఫ్ట్ 2లో కూడా షిఫ్ట్ 1 షిఫ్ట్ 2తో పాటు సెషన్ 2 ఎగ్జామినేషన్లో కూడా మనకు ఓవరాల్గా చూసుకుంటే 3 పేపర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. అండ్ ఈ క్వశ్చన్ సంబంధించి మనకు మీకు 3 మోడల్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ వన్ చూడండి, ఇది ఫస్ట్ మోడల్ క్వశ్చన్. ద రిమైండర్ వెన్ 3 power 2022 ఈజ్ డివైడెడ్ బై 5 ఈజ్ మనం ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ మనకు న్యూమరిక్ వాల్యూ ఏదైనా ఇవ్వనివ్వండి. 3 power 2022 ఇవ్వండి. ఈ ఇయర్ 2023 ఎగ్జామ్ రాస్తే 3 power 2023 ఇస్తారు. నెక్స్ట్ ఇయర్ రాస్తే 2024 ఇస్తారు. కానీ మనకి ఇక్కడ న్యూమరిక్ వాల్యూ ఏదైనా చేయనివ్వండి, డివైడెడ్ బై 5 అని ఇస్తే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ 1 2 3 4 ఆన్సర్స్ మనకి ఏమైతే ఇచ్చారో అది అనవసరం, మనకు డైరెక్ట్గా ఆన్సర్ 3 అవుతుంది. 3 ఎందుకు అవుతుంది అనేది మీకు సొల్యూషన్ కూడా నేను చూపిస్తాను. ఇది ఫస్ట్ మోడల్. డివైడెడ్ బై 5 ఇస్తే మీ యొక్క ఆన్సర్ 3, డైరెక్ట్ షార్ట్ కట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ద రిమైండర్ వెన్ 2021 power 2023 ఈజ్ డివైడెడ్ బై 7. సెకండ్ మోడల్ ఇది. మనకు ఈ సెకండ్ మోడల్లో డివైడెడ్ బై 7 ఇచ్చినప్పుడు మనకు మేజర్గా ఇప్పుడు మీకు 4 టైప్స్ ఆఫ్ మోడల్స్ అని చెప్పాను కదా. మోడల్స్ ఏంటంటే డివైడెడ్ బై మనకు ఫస్ట్ వన్ 5 అని ఇస్తారు, డివైడెడ్ బై 7 ఇస్తారు, డివైడెడ్ బై 9 ఇస్తారు. మరి 4th మోడల్ ట్రిక్ ఏంటంటే 7లోనే మనకు 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఏంటనే చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు 5తో చూసాం కదా. 5తో చూసినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి, 3 అయిపోతుంది. 7తో డివైడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, 5 అవుతుంది. మీరు ఏ క్వశ్చన్ అయినా తీసి చూడండి, బైనామియల్ థియరం సంబంధించి డివైడెడ్ బై 5 ఉన్నప్పుడు ఆన్సర్ 3 అయితేనే మీరు వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి, లేదనుకుంటే డిస్లైక్ కొట్టేయండి కంపల్సరీగా. డివైడెడ్ బై 7 ఇచ్చినప్పుడు ట్రిక్కీ క్వశ్చన్ కాకుండా నార్మల్ క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చినప్పుడు 5 అయితేనే మీరు వీడియో లైక్ చేయండి, లేదంటే డైరెక్ట్గా డిస్లైక్ చేసి కామెంట్లో కూడా మీరు అసలు చెప్పే షార్ట్ కట్ కాదు అని కూడా మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ మనకు థర్డ్ మోడల్ వచ్చి డివైడెడ్ బై 9. ఇక్కడ మనకు న్యూమరిక్ వాల్యూతో మీకు అవసరం లేదు, ఏ క్వశ్చన్ అయినా ఇవ్వండి, ఏ క్వశ్చన్ న్యూమరిక్ వాల్యూస్ అయినా మెన్షన్ చేయండి. డివైడెడ్ బై 9 ఇచ్చినప్పుడు కన్ఫామ్గా మీ యొక్క ఆన్సర్ 8 అవుతుంది. ఇందులో సెకండ్ థాట్ ఏం అవసరం లేదు. సో ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి ప్రతిసారి మనకు 3-4 టైమ్స్ ప్రతి ఎగ్జామినేషన్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్సే. మీకు షిఫ్ట్ 1 సపోజ్ ఎగ్జామ్ రాస్తున్నారు, మీకు డివైడెడ్ బై 5 ఇస్తే నెక్స్ట్ షిఫ్ట్లో 7 రావచ్చు, నెక్స్ట్ షిఫ్ట్లో 9 రావచ్చు. కానీ ఇక్కడ మీకు ఆన్సర్స్ అర్థమైపోయాయి కదా. డివైడెడ్ బై 5 ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఆన్సర్ ఏమవుతుంది, 3. ఇన్ కేస్ డివైడెడ్ బై మీకు 7 అని ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ ఏమవుతుంది, 5. నెక్స్ట్ డివైడెడ్ బై 9 ఇచ్చారనుకోండి, మీ ఆన్సర్ గన్ షాట్గా 8 అవుతుంది. మీరు అసలు ఆప్షన్ చూడాల్సిన అవసరం లేదు, సొల్యూషన్ చూడాల్సిన అవసరం లేదు, వెరిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే సొల్యూషన్ కూడా మీకు ఎండ్లో నేను చూపిస్తాను. నెక్స్ట్ వన్, సో ఇక్కడ 1 more చూడండి. ద రిమైండర్ వెన్
7 power 2022 ప్లస్ 3 power 2022 ఈజ్ డివైడెడ్ బై 5. సో ఇక్కడ డివైడెడ్ బై 5 ఇచ్చారంటే ఆటోమేటిక్ ఏంటి, మీకు ఇక్కడ వాల్యూతో అవసరం లేదు. మనకు వాల్యూ ఏమి ఇచ్చినా కానీ మనం క్యాలిక్యులేషన్ పార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫిగర్ అవుట్ చేసినప్పుడు ఆన్సర్ అనేది డైరెక్ట్గా 3 వచ్చేస్తుంది, 5 ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ ఇంకా ట్రిక్కీ క్వశ్చన్ అని చెప్పాను కదా, ఓన్లీ ఇది 7 అని ఇచ్చినప్పుడు మనకు వర్కౌట్ అవుతుంది, మిగిలినవి మాత్రం మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 7తో మాత్రమే మనకి ఈ ట్రిక్కీ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రిక్కీ క్వశ్చన్ ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఈజీ, క్వశ్చన్ చూస్తే చాలు. ఏంటి అంటే ద రిమైండర్ వెన్ 2021 పవర్ ఆఫ్ 2022 ప్లస్ 2022 పవర్ ఆఫ్ 2021. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా, మనకు వాల్యూ పవర్ అనేది ఇక్కడ పవర్ ఇక్కడ వాల్యూ అయిపోయింది, సేమ్ ఈక్వల్ వాల్యూస్. సో వాల్యూ అనేది మనకు పవర్గా చేంజ్ అయింది, పవర్ వాల్యూ అనేది డైరెక్ట్గా వాల్యూగా చేంజ్ అయిపోయింది. ఇలా మనకు డైరెక్ట్ వాల్యూస్ సేమ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు డివైడెడ్ బై 7 ఇస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చి 0 అవుతుంది. మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ చేసినప్పుడు కూడా చూడండి దీని యొక్క ఆన్సర్ 0 అవుతుంది. సో ఇప్పుడు వీటి యొక్క సొల్యూషన్స్ ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా షార్ట్ కట్ ఎంత వర్క్ అవుతుంది అనేది. 3 power 2022 ఈజ్ డివైడెడ్ బై 5 అయినప్పుడు దీని యొక్క సొల్యూషన్ ఒక్కసారి మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. మనం డైరెక్ట్గా 9 power 1011 అని మనం కన్వర్ట్ చేసేసుకుంటే ఇది 10 - 1 హోల్ పవర్ 1011 అవుతుంది. మనకు డైరెక్ట్గా ఫార్ములా మోడల్కి వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఫార్ములా పుటప్ చేసుకొని మనం వాల్యూస్ని 1011 C0 10 power 1011గా కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్గా ఫార్ములా మోడల్ చేంజ్ చేసుకున్నప్పుడు దీని యొక్క వాల్యూ అనేది ఫైనల్గా చూడండి, మనకు టర్మ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఫైనల్ వాల్యూ వచ్చి డైరెక్ట్ 5 ఆఫ్ 2k - 1 ప్లస్ 4 వెన్ డివైడెడ్ బై 5, 5తోని 4 డివైడ్ అవుతుంది. ఇది సొల్యూషన్ మనకు 5 అని ఇచ్చినప్పుడు. నెక్స్ట్ 7th కూడా చూపిస్తాను చూడండి. 2021 పవర్ ఆఫ్ 2023 ఈజ్ డివైడెడ్ బై 7 ఇచ్చినప్పుడు ఒక్కసారి మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ కావాలంటే నోట్ చేసుకోండి. డైరెక్ట్గా మనం క్యాలిక్యులేషన్ పార్ట్ చేసినప్పుడు ఫైనల్ ఆన్సర్ వచ్చి మనకు 5 రిమైండర్ అయితే వచ్చేస్తుంది. సో డైరెక్ట్గా 7తో డివైడ్ చేసినప్పుడు మనకు 5 అనేది ఫైనల్ ఆన్సర్ అయితే వస్తుంది. సో క్యాలిక్యులేషన్ పార్ట్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ బై 9 చేసినప్పుడు 11 power 1011 ప్లస్ 1011 పవర్ 11. సో డివైడెడ్ బై 9 ఇచ్చినప్పుడు మనకు 9 + 2 హోల్ పవర్ 1011 అండ్ మనం 1011ని 1008 + 3 హోల్ పవర్ 11 కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్గా సొల్యూషన్ అప్లై చేసినప్పుడు ఫైనల్గా రిమైండర్ వచ్చి మనకు ఈ సొల్యూషన్ డైరెక్ట్గా మీరు రాసేసుకోండి కావాలనుకున్న స్టూడెంట్స్ అందరూ ఈజీగా షార్ట్కట్లో అయితే మనకు ఆన్సర్స్ చేసేసుకోవచ్చు. ఫైనల్ ఆన్సర్ వచ్చి 8 అవుతుంది. సో మీకు ఎక్సెప్ట్ ట్రిక్కీ 1 తప్ప మీకు చెప్పాను కదా, ఓన్లీ 7తో ట్రిక్కీ 1 వచ్చినప్పుడే మీకు ఆన్సర్ అనేది 0 అవుతుంది. లేదు అంటే కన్ఫామ్గా మళ్ళీ చెప్తున్నాను వినండి, 100% మీరు ఆన్సర్స్ అయితే చేసేయచ్చు. డివైడెడ్ బై 5 వచ్చినప్పుడు ఆన్సర్ 3 అవుతుంది, డివైడెడ్ బై 7 వచ్చినప్పుడు ఆన్సర్ 5 అవుతుంది, డివైడెడ్ బై 9 వచ్చినప్పుడు ఆన్సర్ 8 అవుతుంది. 100% అక్యురేట్ ఆన్సర్స్ ఇవి షార్ట్ కట్స్తో. సో నెక్స్ట్ ఏ చాప్టర్ కావాలనేది కంపల్సరీగా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.